దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే దానికి ప్రూఫ్ ఏంటి? దేవుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంటే తండ్రి ఉన్నట్టు. తండ్రి లేకుండా పిల్లోడు రాడు. బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టు. ఒక బిల్డర్ లేకుండా బిల్డింగ్ తయారవుతుందా? ఆటోమేటిక్ గా రాత్రి పడుకున్నామండి, తెల్లారి లేచేసరికి బిల్డింగ్ అక్కడ ఉందండి. అది అబద్ధం అండి. స్కూల్ ఉంటే టీచర్ ఉన్నట్టు, బ్రిడ్జ్ ఉంటే ఇంజనీర్ ఉన్నట్టు, ఒక కారు ఉంటే కారుకి మ్యానుఫ్యాక్చరర్ కూడా ఉంటాడు. లేకపోతే కారు తయారు కాదు. మట్టి కుండను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దాన్ని చేసిన కుమ్మరి గుర్తు రావాలి. ఒక గార్డెన్ ఉంది అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? గార్డెనర్ ఉండాలి. అంతరిక్షంలో ఉంటే ప్రతి గ్రహము తనకి ఇవ్వబడిన సమయం ప్రకారముగా దాని ఆర్బిట్ లో ఏ మాత్రం తేడా లేకుండా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే దాన్ని తిప్పేవాడు ఉండాలి. ఒక్కసారి భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తే 24 గంటలు 1 డే అని పిలిచాం. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 1 ఇయర్ అని పిలిచాం. ఎవరు దాన్ని తిప్పుతుంది? దానికి టైమింగ్ ఎవరు ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి ట్యూన్ చేసి ఉండాలి. వేగం తగ్గినా ప్రాబ్లమే, వేగం పెరిగినా ప్రాబ్లమే. అది ఒకే టైమింగ్ లో తిరగాలి. ఇవన్నీ కూడా ఒక సృష్టికర్త లేకుండా కలిగాయా? ఒక చిన్న మట్టి కుండను చూస్తే కుమ్మరు లేకుండా కుండ రాలేదని నీకు తెలుసు కదా. ఒక కంప్యూటర్ను చూస్తే కంప్యూటర్ చేసినటువంటి కంపెనీ ఉంటుందని నువ్వు అర్థం చేసుకుంటావు. నీ చేతిలో ఉన్న చిన్న సెల్ ఫోన్ చూస్తే ఖచ్చితంగా చేసిన వాడు ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఒక బిల్డింగ్ చూస్తే బిల్డర్ ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు. ఒక బ్రిడ్జ్ చూస్తే ఇంజనీర్ ఉండి తీరాలి అని చెప్పి అంటున్నావు. ఒక మంచి గార్డెన్ చూస్తే గార్డెనర్ లేకుండా గార్డెన్ రాదు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు. అయితే ఈ చిన్న చిన్న విషయాలకే ఎవరో ఒక కర్త ఉండాలి అన్నట్లయితే ఈ సృష్టి యావత్తుకు సృష్టికర్త ఉండే తీరాలి. ఈ సృష్టికర్త లేకుండా ఈ సృష్టి వచ్చిందా? ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇల్లు నీట్ గా అమర్చబడి ఆ బెడ్షీట్స్ కానివ్వండి, ఆ రూమ్స్ కానివ్వండి నీట్ గా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి తీరాలి. ఒక గిటార్ అక్కడ పెట్టాం, గిటార్ తనకు తానే వాయించుకుంటుందా? లేదే. ఒక ఇన్స్ట్రుమెంట్ చక్కగా వినిపిస్తుంది అంటే దాన్ని వాయించేవాడు కావాలి. ప్రపంచంలో నువ్వు నోటితో వర్ణించలేని ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక పువ్వును చూస్తే పువ్వును చేసిన దేవుడిని గుర్తు రావాలి. మనుషుడు ఇంకా లెక్క పెట్టలేని చేపలు ఉన్నాయి. ఆ సముద్రంలోకి వెళ్తే ఇంతవరకు మీరు చూడని చేపలు కూడా ఉంటాయి. చేప అంటే నీటిలో ఉంటుంది, ఏకచర జీవి. కానీ గాల్లో ఎగిరే చేపను చూసారా? దానికి రెక్కలు ఉన్నాయి. అది గాల్లో ఎగురుతూ వెళ్తుంది. నీటిలో ఉండాల్సిన చేపలు బయటకు ఎగురుతున్నాయి. వాటికి రెక్కలు ఎవరిచ్చారు? నదిని చేసిన వాళ్ళు లేకుండా నది వచ్చిందా? సముద్రం చేసిన వాళ్ళు లేకుండా సముద్రం వచ్చిందా? ఈ సృష్టికర్త లేకుండా ఈ సృష్టి వచ్చిందా? అంటే ఖచ్చితంగా సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడు. ఇఫ్ దేర్ ఇస్ అ క్రియేషన్, దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్.